భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళిపోయి రేపు 9వ తేదీ అండి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం ఉంటే వదులుకుంటామా? అప్రెంటిస్ అండి. ఎలాంటి మంచి న్యూస్ ఉన్నా మన తెలుగు వాళ్ళకి అన్నీ కూడా నేను ఇచ్చేస్తున్నాను కదా, అలాంటిదే ఇది. ఇంజనీరింగ్ అయిపోయింది, కోర్ బ్రాంచెస్ అండి. డిప్లొమా అయిపోయింది, కోర్ బ్రాంచెస్ అండి. వీళ్ళు అప్రెంటిస్ ఇస్తున్నారు. ఇక్కడ అప్రెంటిస్ ఎంత బాగా ఉపయోగపడుతుందంటే భవిష్యత్తులో చాలా ఉద్యోగ నియామకాల్లో, అలాగే విదేశాలకు వెళ్ళి పనిచేసుకుందామంటే అక్కడ, లేకపోతే కెరీర్ గ్రాఫ్ పెంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఉండే నెట్వర్కింగ్ మామూలుగా ఉండదు కదండి. అంటే మంచి మంచి వాళ్ళు పరిచయం అవుతారు, మంచి మంచి టాస్కుల్లో ఉంటాము, మంచి స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా. మరి దీన్ని నమ్మే వాళ్ళు ఫాలో అవ్వండి. డిసెంబర్ 9న డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఇక విషయాలంటారా, 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీలకి బీసీలకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదండి, అది ఎలాగో ఇచ్చారు. 60% మార్క్స్ ఉండాలండి. అది డిప్లొమాలో కానీ ఇంజనీరింగ్లో కానీ 60% మార్క్స్ అయితే అడుగుతున్నారు. అది అందరికీ ఉంటుంది. చిన్న టెస్ట్ పెడతారు, అక్కడే అదే రోజు ఇంటర్వ్యూ పెడతారు, తీసేసుకుంటారు అన్నట్టు. ఇంక జీతాలు వగైరా అన్నీ కూడా బాగానే ఇస్తారు. నేను ఆ వివరాలు కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇక హైదరాబాద్ యూనిటే కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కంఫర్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ తెలుగు వాళ్ళకంటే కూడా చూడండి, కావాలంటే చెక్ చేసుకోండి, నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు ఈ పాటికి ఈ సమాచారం మొత్తం వెళ్ళిపోయిందండి నార్త్ అంతా. వాళ్ళు ప్రిపేర్ అయిపోతున్నారు, మనమేమో ప్రిపేర్ అవ్వట్లేదు. సో మరి ప్రీవియస్గా ఏమేం జరిగింది, ఏం క్వశ్చన్లు అడిగారు, ఏ చిన్న టెస్ట్ పెట్టినా కానీ ఏం అడిగారు, సిలబస్ ఏంటి ఒకసారి చూసేసుకుంటే అయిపోతుంది కదా, టైం ఉంది కదా ఇంకా. సో దయచేసి చూసుకోండి. భారత్ ఎలక్ట్రానిక్స్ లాంటి నవరత్న కంపెనీలో 1 సంవత్సరం పనిచేసే అవకాశం వదులుకుంటామండి. నేనైతే మీ పరిస్థితిలో ఉంటే, అంటే మీ పొజిషన్లో ఉంటే, ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటే అసలు ఆలోచించను. ముందైతే అప్లై చేసేస్తాను, ప్రయత్నం చేస్తాను. రాకపోతే ఏమవుద్దండి, ఒక మంచి అనుభవం వస్తుంది కదా, తర్వాత వస్తాయి. తర్వాత రాకపోయినా ఒకేసారి 4 వస్తాయండి. నాకు రాలేదు ఒకప్పుడు, అలాగే మీకు కూడా వస్తాయి. అందుకే నేను మీకు తెలుసు, జెన్యూన్గా ఏ సమాచారం ఉంటే ఆ సమాచారం అన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఆ ఫేకు ఈ ఫేకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్లో ఉన్నాను కాబట్టి నేను ఓన్లీ గవర్నమెంటే కాదు, మిగిలిన అన్ని విషయాలు కూడా మీకు చక్కగా మీ చేతిలో అరటిపండు ఒలిచి పెట్టినట్టుగా పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇక లింకు అది కూడా అడుగుతున్నారు చాలామంది, లింక్ ఇవ్వలేదని కొంతమంది తిడుతున్నారు కూడా. ఏమండి, డిగ్రీ డిప్లొమాకి వచ్చినప్పుడు భారత్ ఎలక్ట్రానిక్స్ అప్రెంటిస్ 2025 అని కొడితే రాదా? చదువుకోవాలి కదా కాస్త. అయినా కానీ నేను ఇస్తున్నాను, కాస్త అలా వెళ్ళండి అని చెప్తున్నాను, నా ఉద్దేశం అది. సో మరి డిప్లొమా వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు మా ఇంట్లో ఎవరు లేరు కదండి, నాకు సంబంధం లేదని ఆగిపోకుండా వాళ్ళకి షేర్ చేస్తే సోషల్ మీడియాకు కూడా ఒక సార్థకత ఉంటుండండి. సోషల్ మీడియా అంటే ఎంతసేపు ఎంటర్టైన్మెంటే కాదు, మన జీవితాలను కూడా బాగు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్ళ ప్రయత్నం ఇదే. కాకపోతే కొద్దిగా బోరింగ్గా డ్రైగా ఉంటాయి, కానీ ఇది ఇష్టపడేవాళ్ళు, ఇది కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలుస్తోంది, మిలియన్స్లో చూస్తున్నారు కాబట్టి. అందుకే నేను కూడా ఉత్సాహంగా ఇస్తున్నాను. అన్నీ ఇస్తానండి, అన్నీ ఇస్తాను. మీకు ఏం కావాలో కామెంట్లో కూడా పెట్టండి, అన్ని విశ్లేషణ చేసి మరీ ఇస్తాను. ఫాలో అవుతూ ఉండండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.